మీలో ఎంతమంది తెలుసు విజయవాడలో కూడా ఒక 5 వాటర్ ఫాల్స్ ఉన్నాయని? నాకు తెలీదమ్మా. నాకు ఈరోజు మార్నింగే తెలిసింది. అంతకుముందు 2 సంవత్సరాల నుంచి విజయవాడలో ఉన్నాను, కానీ ఇప్పటివరకు నాకు వాటర్ ఫాల్స్ ఉన్నాయని తెలియదు. నార్మల్గా ఏం చేయాలో తెలియక గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి విజయవాడ వాటర్ ఫాల్స్ అని కొడితే ఒక 5 వాటర్ ఫాల్స్ చూపించింది. అది కూడా ఇబ్రహీంపట్నం నుంచి కొండపల్లికి. సో 5 కూడా ఎలా ఉంటాయో ఈరోజు చూద్దాం అనుకుని వెళ్ళిపోతున్నా, బయలుదేరిపోతున్నా. అది చూద్దాం. అలాగే వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఒక మంచి వ్యూ ఉంది, కృష్ణా బ్యారేజ్. ఇటు పక్క తిరిగితే ఇటు పక్క దుర్గామాత టెంపుల్ ఉంది, అటు పక్క వాటర్ ఫాల్స్. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే మీద వెళ్తాయి కనుక ఇబ్రహీంపట్నం, దాని తర్వాత కొండపల్లి సంథింగ్ ఆ ఊర్లోనే వస్తాయి. సో అదే రోడ్లో ఉన్నాయన్నమాట. మొత్తం అన్నీ ఆ రోడ్లో, దాంట్లో ఒక్కొక్కటి తిరిగి అన్నిట్లో ఏది బాగుందో లాస్ట్ వీడియోలో చెప్తాను. ఈ గూగుల్ మ్యాప్ నమ్ముకొని వెళ్ళిపోతూ ఉన్నాం. ఇక్కడేమో కైలాసపురం ఏదోటి బ్లాక్. నాకు ఇంకెక్కడి నుంచి 11 కిలోమీటర్ల దూరం, అంటే ఇంకొక 13 కిలోమీటర్స్ దూరం చూపిస్తుంది ఇక్కడ నుంచి. మరి దీన్ని నమ్ముకొని వెళ్ళిపోతున్నా, గూగుల్ మ్యాప్ని నమ్ముకొని. అది ఎక్కడ తీసుకెళ్తుందో ఏంటో మనకు తెలియదు. అది వెళ్ళేదాకా మనం ఎక్కడికి వెళ్తామో తెలియదు. వాటర్ ఫాల్స్ అని తెలుసు అంతే. ఇక్కడ నుంచి ఆ కొండలు చూస్తుంటే మస్తు ఉన్నాయి కదా, మరి మీకు కనిపిస్తుందో లేదో. ఇటుపక్క అండ్ అటుపక్క మొత్తం అంటే కొండలు ఉన్నాయి. అటుపక్కన హైదరాబాద్ వెళ్ళే హైవే ఉంది, దాని కింద నుంచి ఇది ఒక రోడ్డు షిఫ్ట్ అయ్యా. ఇక్కడి నుంచి ఏదో రోడ్డు చూపిస్తుంది తప్ప నాకు ఎక్కడేమో అసలు రోడ్డే కనిపించట్లేదు. ఇక్కడ ఈ రోడ్డా? రోడ్ రయ్యా ఇలా ఉంది. ఇది కరెక్ట్గానే తీసుకెళ్తుందా లేదా, ఏదన్నా ఎక్కడికైనా దూరం తీసుకెళ్తే ఎంగుతుంది అర్థం కావట్లా. మళ్ళీ హైదరాబాద్ హైవే రోడ్ సైడే వచ్చాం. తిప్పి నన్ను మళ్ళీ అదే రోడ్డు తీసుకొచ్చింది. ఇది నుంచి షార్ట్ కట్ అనుకుంటా. నేను నా ముందుకు వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ అటు నుంచి ఇటే తిరిగి వచ్చాను. పెట్రోల్ బొక్క. నా ముందున్న వ్యూ అయితే కొండలు ఉంటాయి పెద్ద పెద్దవి, బాగుంది చూడటానికి అయితే, మస్తు ఉంది. ఒకటే రోడ్డు, స్టేట్ రోడ్, 6 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఎంత దూరం వెళ్ళినా ఇంకా వస్తూనే ఉంది రోడ్, కానీ అసలు ఎండ అవ్వట్లే. అమ్మ ఏంది ఇది, ఇప్పటికే 6 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన, 6-5 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన, ఇంకొక 2-3 కిలోమీటర్లు ఉంది. 2 or 3 కిలోమీటర్స్ లాంగ్ వెళ్ళాలి. ఇంకా వ్యూ చూడడానికి అయితే బాగానే ఉంది. అండ్ దట్టు ఈ టైంలో కానీ, ఇలాంటి టైంలో కానీ పెట్రోల్ అయిపోవడం, లేదా బండి ప్యాచ్ అయిపోవడం, లేదా బండి ఆగిపోయి స్టార్ట్ అవ్వకపోవడం లాంటివి జరిగిందా ఇంకా అంతే గతం. ఇంకా మనం చేసేది ఏమీ లేదు. ఇక్కడి నుంచి ఒక 6-7 కిలోమీటర్లు ఏమీ లేవు. ఊడి అమ్మాయిడు దూసుకొచ్చేస్తున్నాడుగా. అబ్బా 400 ఈ NS 400 బండి కొన్న తర్వాత ఇప్పటిదాకా నేను ఆఫ్ రోడ్ రైడ్ ఇప్పటిదాకా చేయలే. ఇదే ఫస్ట్ టైం. రోడ్, స్పోర్ట్, రెయిన్ ఈ 3 మోడ్స్ వాడేసా, కానీ ఈ ఆఫ్ రోడ్ అనేది ఇదే ఫస్ట్ టైం ఇక్కడే వాడడం. బండి బాగా స్మూత్గా వెళ్తుంది. సో ఇక్కడ నుంచి ఇంక 850 మీటర్లు అంట. నేను పెట్టిన లొకేషన్ కరెక్టో కాదో ఏంటో ఏం తెలియదు. మరి ఇప్పటికే ఇది 7 కిలోమీటర్ల లోపలికి తీసుకొచ్చింది నన్ను. ఎక్కడ చూసిన కొండలు అవి ఇవే ఉన్నాయి. నాకైతే ఎక్కడ పాజిటివ్ వైబ్స్ ఏం కనిపించలేదు. ఇక్కడ ఎక్కడన్నా వాటర్ ఫాల్స్ ఉన్న వైబ్స్ అయితే ఏం కనిపించలే. మరి
2-3 బైక్స్ అయితే నాకు ఎదురొచ్చాయి. చూద్దాం, గేట్ 50 మీటర్సేగా. ఇందాక వచ్చిన రోడ్ అయితే అచ్చి బాబోయ్ నరకం చూపించింది. ఈ రోడ్ ఇంకా దాని మీద పర్లేదు అసలు. ఇక్కడ ఏదో రాసి ఉంది, చదువుదాం. మైసమ్మ తల్లి గుడికి దారి. ఇక్కడ ఉందిరా బాబు లోపలికి. ఏంటి గూగుల్ మ్యాప్ అట్టపక్క చూపిస్తుంది, అటపక్క ఏం లేదు కదా. ఎక్కడెక్కడ ఉందిరా దారి? గూగుల్ మ్యాప్ నాకు ఇటుపక్క చూపిస్తుంది, ఇటుపక్క రోడ్డే లేదుగా. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడతో లొకేషన్ ఎండ్ అయిపోయింది కానీ అటైతే కార్ వెళ్తుంది, మరి దాన్ని ఫాలో అవుదామా? ఇక్కడ ఏదో చెక్కింగ్లో జరుగుతుంది, మరి ఏం చెక్కింగో చూద్దాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. మరి వాటర్ ఫాల్స్ కూడా లోపలికి అంట. ఇక్కడ చెక్ పోస్ట్ లాగా ఒకటి ఉంది, ఈ చెక్ పోస్ట్ దాటే లోపలికి వెళ్ళాలనుకుంటా. దీనికి ఛార్జ్ వచ్చి 50 రూపీస్ అంత అడుగుతున్నారు. ఓహ్, వీళ్ళేదో టోకెన్ కూడా ఇస్తున్నారుగా. ఏమంటే వాటర్ ఫాల్స్ ఇటేనా? ఎంత దూరం ఉంటుంది ఇటు? ఇంకా ½ కిలోమీటర్. ఎంత అండి? 50 రూపాయలా? 20 రూపాయలు బైక్ 20 రూపాయలు. అలాగే అండి. సో వాటర్ ఫాల్స్ ఇటేనంట, కాకపోతే గుడి కాడికి వెళ్ళాక అక్కడ పెట్టేసి కొంచెం పైకి నడిచి వెళ్ళాలంట. ముందుకు వచ్చిన తర్వాత ఇదేమో చాలా పైన ఎత్తు ఉంది, చాలా పైకి ఉంది ఇది. కొంచెం కొండ ఎక్కినట్టు ఉంది ఇది బండి పైకి రావాలంటే. ఇక్కడ ఏదో టెంపుల్ ఉందంట. సో ఆ కింద నుంచి ఇలా తిరిగి ఇలా పైనుంచి వచ్చాం. నేను అన్నది ఏంటంటే టెంపుల్కి వెళ్ళాక కొంచెం పైకి నడిచి వెళ్ళండి బాగుంటుందని అన్నాడు. మరి నేను ఆయన మాట నమ్ముతా. మరి బండి టెంపుల్కి లోపలికి వేసుకెళ్ళచ్చా, వేసుకెళ్ళకూడదా? వెళ్ళిపోతాం లోపలికి, ఏదైతే అనమాట. ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలి బాబు? అక్కడ బాగానే ఉన్నారు, ఒకసారి అడుగుదా ఎటు వెళ్ళాలి. దీంట్లోంచి నేను అక్కడనే వెళ్తున్నా, లేకపోతే అంతకుముందు ఎవరైనా వెళ్ళారా? ప్లేస్ మాత్రం చాలా స్కేరీగా ఉంది అసలు. ఏ పక్క నుంచి అన్న పాము వచ్చి వేసేసింది అనుకో కాటు, అంతే. ఓ, ఇటొక రోడ్డు ఉంది, అటొక రోడ్డు ఉంది. ఏ రోడ్లో వెళ్దాం? ఇటే పోదాం. ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది, ఇంకా ముందు నుంచి వాటర్ వస్తుంది. సో ముందుకు వెళ్ళొచ్చు. ఈ దారిలో కొంచెం ముందుకు వచ్చాక ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపించింది. సో పైన జనాలు ఉన్నారు, నాకు కనిపిస్తుంది. మరి మీకు కనిపిస్తుందో తెలియదు. కింద నుంచి అయితే దిస్ ఈజ్ వాటర్ ఫాల్స్ అనమాట. ఇంకొంచెం పైకి వెళ్ళి చూద్దాం మరి వ్యూ ఎలా ఉందో. ఆ తర్వాత ఇక్కడ వీడియో ఎండ్ చేద్దాం. ఎక్కి కోల్ది ఇంకా వస్తూనే ఉంటుంది అసలు. వీళ్ళందరూ ఎటు నుంచి వెళ్తున్నారు మరి? ఇదంతా తిరిగి అలా వెళ్ళాలనుకుంటా. సరే, ఇంత దూరం వచ్చాం కదా, ఇంకొంచెం పైకి వెళ్దాం. ఫైనల్గా జనాలు ఉన్న ప్లేస్కి అయితే దగ్గరలో ఉన్నాం.
కిందకి వెళ్తే ఇంకొక వాటర్ ఫాల్స్ ఉంది అక్కడ. ఐ మీన్ ఇదే వాటర్ కిందకి ఫ్లో అవి మళ్ళీ అలా ఫ్లో అవుతూ వెళ్తుంది. అండ్ మీకు ఆ చెట్టు దగ్గర ఫుల్ ఫ్లోయింగ్ అనిపిస్తుంది. అందరు గోల గోల చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్గా. కానీ నాకు టైం లేదు, మళ్ళీ ఇంకొక వాటర్ ఫాల్స్ వెళ్ళాలిగా. ఇప్పుడు మనం చూసిన ప్లేస్లో 2 వ్యూస్ చూసాం. ఒకటి ఏంటంటే పరిటాల వాటర్ ఫాల్స్ ఒకటి, అండ్ ఇంకొకటి కొండపల్లి వాటర్ ఫాల్స్ ఒకటి. ఫస్ట్ వెళ్ళిన వాటర్ ఫాల్స్ అయిపోయింది. సో సెకండ్ వెళ్ళాల్సిన వాటర్ ఫాల్స్ వెళ్తున్న లొకేషన్లో ఒక చిన్న విలేజ్ ఉంది. ముందుకెళ్ళి అక్కడి నుంచి మనం వెళ్ళాల్సిన వ్యూ కొంచెం దగ్గరగా ఉంటుంది. సో అలా వెళ్దామని ఈ రోడ్లో వస్తే ఇక్కడ మరి వాటర్ ఉన్నాయి, వెళ్తుందో వెళ్ళదో బండి. నీటిలోంచి పోనివ్వాలి బండి. సో వెళ్తుందో వెళ్ళదా, వాటర్లోంచి ఎలా పోతుంది ఏంటో. ఇటు నుంచి వెళ్ళొచ్చా, ఇటు నుంచి వెళ్ళొచ్చు అంటారా? ఇదా నిలపనా సార్? ఎలాగైతే ప్యాంట్ తడిచింది, సైలెన్సర్ తడిచిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఫస్ట్. వాటర్ అయితే లైట్గా వెళ్ళాయి అంతే. ఫైన్. ఇంకెలాంటి వాటర్ ఫాల్ ఇంకొకటి ఉండకూడదని కోరుకుంటాను దేవుణ్ణి. చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్యూర్ విలేజ్ని చూస్తున్నా. దేవుడికి అంటే అసలు ఇష్టం లేనట్టుంది. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే ఉంది. కాకపోతే ఈసారి నీళ్ళు తక్కువ ఉన్నాయి, ఈ రాళ్ళు ఎక్కువ ఉన్నాయి పెద్ద పెద్దవి. Fuck. ఇప్పుడు నేను వెళ్ళిన వాటర్ ఫాల్స్కి, నెక్స్ట్ వెళ్ళిపోయే వాటర్ ఫాల్స్కి ఒక 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు అక్కడికే స్టార్ట్ అయ్యి ఉంది. చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత ముళ్ళపాడు నగరవరం ఏదన్నా. సో ఈ లోపలికి వెళ్ళాలంట. ఇంకా ఇక్కడి నుంచి ఇంకొక 13 కిలోమీటర్లు చూపిస్తుంది. ఈసారి ఎక్కడ తీసుకెళ్తాయి గూగుల్ మ్యాప్ చూద్దాం. అక్టోబర్ 18 ఈరోజు. చాలా ఎండ ఉంది ఈరోజు బయట. ఆటోమేటిక్గా డిహైడ్రేట్ అయిపోతున్నా. సో అక్కడ నాది కొంచెం వాటర్లో తాగాలి, లేకపోతే అంతే ఇంకా ఈ ఎండకి బయట తిరగడం చచ్చిపోతా. సో ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్తే మల్లపాడు వాటర్ ఫాల్స్ అని వస్తుంది. సో ఇక్కడ నియర్ బై టెంపుల్ అని హనుమాన్ టెంపుల్ కూడా ఉందంట. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ నైస్ వ్యూ ఉంది కూడా. పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. ఇటు చూసిన గ్రీన్ నేచరే కనిపిస్తుంది. అండ్ దట్టు ఇక్కడ ఒక స్కూల్ బస్ కూడా ఉంది. చూద్దాం ముందుకి అంత ఇంట్రెస్టింగ్గా ఏముందో ఇక్కడ. ఎంటర్ అవ్వగానే మంచి వ్యూ వచ్చింది. ఏంటది? ముల్లపాడు నగరవనం. ఓ టికెట్ తీసుకోవాలా? ఓకే. సో కష్టపడిన దూరం వచ్చిన తర్వాత
లోపలికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి ఎలా లేదంట. ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో జరుగుతుంది. ఒకవేళ వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళాలంటే దాదాపు 10 కిలోమీటర్లు నడిచేయాలంట. నాకైతే అంత ఓపిక లేదు. అమ్మో, మామూలుగా పార్క్ చూడడానికి అయితే లోపలికి వెళ్ళొచ్చు అంట. మరి ఇంత దూరం వచ్చాం కాబట్టి పార్క్ వెళ్దాం, వెళ్ళి లోపల కూడా ఒకసారి రౌండ్ వేద్దాం. ఇక్కడ చూడడానికి అయితే మినీ వాటర్ ఫాల్ ఉంది. దీన్ని ఏమంటుంది, బటర్ఫ్లై పార్క్. బాగుంది. ముళ్ళపాడు నగరవనం. సో సరే, ఇంకా పార్క్ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఇంకా ఎలాగ వాటర్ ఫాల్స్ దగ్గరికి 10 కిలోమీటర్లు ఎలాగ వెళ్ళాం కాబట్టి కనీసం ఏ పార్క్ అయినా చూద్దామని లోపలికి వచ్చాం. పార్క్లోకి వచ్చి ఇక్కడ ఏదో రౌండ్ టేబుల్ ఉంటే రౌండ్ టేబుల్ మీద కూర్చొని చుట్టుపక్క ఏదో నెమలి బొమ్మ ఉంది, భలే ఉంది అది చూస్తుంటే. దాంతోపాటు కొంచెం ముందుకెళ్తే చిన్నపిల్లలు కూడా ఉన్నట్టున్నారు, అంటే స్కూల్ పిల్లలు ఏదో పిక్నిక్ వచ్చినట్టున్నారు. ఇవన్నీ చూస్తుంటే నాకు చిన్నప్పుడు మా స్కూల్లో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. వెళ్ళి మేడంకి సార్కి తెలియకుండా పిల్లల్ని కూడా కాసేపు తెలుపుదాం. పార్క్ నుంచి కొంచెం ముందుకు వస్తే హిల్ వ్యూ పాయింట్ అని ఉంటుంది. స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. మేడం ఏదో నేర్పిస్తున్నట్టున్నారు వాళ్ళకి. పార్క్లో కదా ఎక్కువ చెప్తారేమనుకున్నాను. మామూలుగా మారుతి రేటే చెప్పారు 20 రూపీస్. నా చిన్నప్పుడు మా ఊర్లో ఎలా దాటిపోయినప్పుడు చాలాసార్లు పడిపోయాను. కానీ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి మాత్రమే ఛాన్స్ దొరకలేదు. అదే కొంచెం బాధగా ఉంది. అక్కడ చెట్టు మీద మా తమ్ముడు ఉన్నాడు, దాని తవ్వడానికనే చూడొచ్చు. ఏయ్ డాగీష్ బాయ్, ఎండ చూపంటే కలుతా ఇంకా ఎక్కువ దూరం వెళ్ళి ఒప్పుకున్నాను లేదు. సో ఎలా వచ్చాను అలా సైలెంట్గా వెళ్ళిపోతుంది. హాయ్ 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 హాయ్. అరే హాయ్ బాయ్. భలే ముద్దుగున్నారు పిల్లలు. చిన్నప్పుడు ఇలా మమ్మల్ని కూడా పార్క్ తీసుకెళ్తే మస్తు ఎంజాయ్ చేస్తుండే. అన్నీ గుర్తొస్తున్నాయి. మార్నింగ్ అప్పటికప్పుడు అనుకున్నాను అనమాట, ఈ వాటర్ ఫాల్స్ అంతా ఒక వీడియోలో చూపించాలి, ఒక వీడియోలో కవర్ చేయాలని. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే ఫస్ట్ 2 వాటర్ వేసిన తర్వాత 3rd వాటర్ ఫాల్స్ చూపిద్దామని వచ్చిన చోటకి ప్రస్తుతానికి ఏదో వర్క్ జరుగుతుందంట. సో ఆఫీసర్స్ అందరూ లోపలే ఉన్నారు, లోపలికి వెళ్ళడానికి లేదమ్మా. ఒకవేళ నువ్వు అంతగా వాటర్ ఫాల్స్ చూడాలనుకుంటే ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాలి నడుచుకుంటూ. 10 కిలోమీటర్లు లోపలికి వెళ్ళి నడుచుకొని చూసి ఓపిక ఉంటే నువ్వు వెళ్ళన్నాడు. నేను గట్టిగా పార్క్లోకి ఎంటర్ అయ్యి ఒక 500 మీటర్స్ కూడా వెళ్ళలేకపోయా, ఎందుకంటే వెనకాల ఉన్న ఎండకి అస్సలు మామూలుగా లేదండి. అసలు నార్మల్ టైమ్స్లో అయితే బైక్ వేసుకుని వెళ్ళిపోవచ్చు, కానీ ప్రస్తుతానికి ఏదో వర్క్ జరుగుతుందంట. సో ఇంకా మెల్లగా స్టార్ట్ అయ్యి వెళ్ళడం. ఇంకా 2 కవర్ చేసాం, 3వది కవర్ చేయలేకపోయాం. అదే కొంచెం బాధగా ఉంది. సమ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ వల్ల ఇంకా లోపలికి మనం పార్క్ లోపలికి వెళ్ళినా సరే ఇంకా వాటర్ ఫాల్స్ చూడడానికి లేకుండా పోయింది. మరి ఏం చేస్తాం, అక్కడ ఏదో వర్క్ జరుగుతుందంట. సో బండి లోపలికి వెళ్ళడానికి ఎలా లేదంటున్నారు. ఒకవేళ నడిచి వెళ్ళాలంటే కనుక మ్యాక్స్ 10 కిలోమీటర్ ప్లస్ ఉంటుందని చెప్పి అక్కడ గేట్ దగ్గర ఉన్న ఆవిడ చెప్పింది. అంత దూరం 10 కిలోమీటర్లు వెళ్ళి 10 కిలోమీటర్లు నడిచి రావడం అంటే అసలు మనిషి ఉండడం అంత దూరం వెళ్తాడా, అది కూడా నడుచుకుంటూ. అమ్మా అంత దూరం వెళ్ళడం అంటే అసలు వెళ్ళొచ్చు, కానీ ఒక రోజంతా దానికి టైం తీసుకోవాలి. అది అలాగే వాటర్ ఫాల్స్ మనం చూడలేకపోయాం కాబట్టి ఈ రోడ్లో ఒకటి ఫెరీ ఉంటుందని చెప్పి మా వాడు అన్నాడు. అంటే లైక్ గోదావరి చూడడానికి వ్యూ కొంచెం బాగుంటుంది. సో వెళ్ళే దారిలోనే కదా ఒకసారి చూపించేసి వెళ్దామని చెప్పి ఇంక ఇలా టర్న్ తీసుకున్నాం. ఇప్పుడు మీరు చూసే వ్యూ అంతా దీన్ని ఫెరీ అంటారు. ఒకసారి అక్కడ ఆపి వ్యూ చూపిస్తాను.
అక్కడ అన్నయ్యలు ఏమో చేపలు పడుతున్నారు, అక్కడేమో చిన్న పడవ వెళ్తుంది, అండ్ ఇక్కడ యాజ్ యూజువల్గా కపుల్స్ ఉన్నారు. మరి మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలీదు, నాకైతే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వ్యూ. పైగా ఎండ కూడా ఎక్కడ కనపట్లేదు నాకు. సో వీడియో ఒకటే చూసి వెళ్ళిపోవడం కాదు, వీడియోకి లైక్ చేయండి, పక్కన సబ్స్క్రైబ్ కొట్టండి మామ. తర్వాత వచ్చే వీడియోస్ వద్దా కొట్టే